గత కొన్ని రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ గవర్నమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తుందని చెప్తున్నారు. నేను ఈ స్టీల్ ప్లాంట్ గురించి తెలుసుకోవడానికి కోసం ఆ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్‌ని చదివాను. యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి ఇండియాలో ఉండే ప్రతి కంపెనీ ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి 31 తేదీన విడుదల చేస్తాయి. ఈ రిపోర్ట్ చూసే తెలిసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత అప్పుల్లో ఉందని, మరి ఎంత నష్టాల్లో ఉందని. స్టీల్ ప్లాంట్ తన వెబ్సైట్లో కేవలం 2024 మార్చ్ 31 తేదీ వరకు మాత్రమే లెక్కలను పెట్టింది. అంటే 2025 ఆర్థిక సంవత్సరానికి చెందిన లెక్కల్ని 7 నెలలైపోయినా ఇంకా ప్రజల ముందు పెట్టలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుందో అని. 2024 మార్చ్ 31 తేదీ వరకు స్టీల్ ప్లాంట్కి 26,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. అంటే 26,000 crores. ఈ అప్పులపైన ప్రతి సంవత్సరం 2,180 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. 2,180 crores. అంటే ప్రతి నెల 180 crores వడ్డీ కడుతున్నారు. ప్రతిరోజు 6 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. కంపెనీ గత 10 సంవత్సరాల నుంచి అప్పుల్లోనే ఉంది. ఒక్క 2022లో తప్ప మిగతా 9 సంవత్సరాలు అప్పుల్లోనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. రోజువారీ ఖర్చుల కోసం డబ్బు లేక బ్లాస్ట్ ఫర్నేస్ని కూడా ఆపేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ నుంచి తనకు రావాల్సిన కరెంటు బిల్లును ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్టీల్ ప్లాంట్కి కొంత రిలీఫ్ ఇచ్చింది. మరి ఈ అప్పులకు కారణం ఎవరు? ఈ అప్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కారణం కాదు. నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 50% మాత్రమే కారణం. బట్ ఈ అప్పులకు రియల్ కారణం మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మరియు స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా అప్పుల్లో మునిగిపోవడానికి కారణాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.